Record the session. See, బేసిక్‌గా మనకేంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆహ్, నెట్‌ఫ్లిక్స్ మనకేంటంటే మైక్రో సర్వీసెస్ డెవలప్ చేసేటప్పుడు అసలు ముందు మైక్రో సర్వీస్ అంటే ఏంటి? దాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసేటప్పుడు దాంట్లో కాంపోనెంట్స్ ఏమున్నాయని ఈరోజు చూసుకుందాం. ఓకే. మైక్రో సర్వీస్ డెవలప్ చేసేటప్పుడు మనకు ఆల్రెడీ ఒక డాక్యుమెంటేషన్ ఉందన్నమాట. ఆల్రెడీ తయారు చేసింది. మైక్రో సర్వీస్‌లో మనం ఏ కాంపోనెంట్స్ చూసుకుంటాము, అవి ఎలా ఉండాలి, ఏంటని ఉందన్నమాట బేసిక్‌గా. చూడండి ఇక్కడ. చెప్తాను అసలు మైక్రో సర్వీస్ అంటే ఏంటి, ఏం చేస్తుందని చూస్తాను. ఓకేనా? ఇక్కడ మనం ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే దాన్ని మైక్రో సర్వీసెస్‌గా డిఫరెన్షియేట్ చేయొచ్చనమాట. ఇక్కడ ఏముందో చూడు, మైక్రో సర్వీస్ అనేది 12 కాంపోనెంట్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇవి బేసిక్‌గా ఇవన్నీ. అంటే వాటి గురించి ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, ఇప్పటి నుంచి మైక్రో సర్వీస్ సిరీస్ ఒకటి స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి జావా 8 ఫీచర్స్, జావా ఎందుకు 8 ఇప్పుడు యూజ్ చేస్తున్నారని దీని ఫీచర్ గాని స్టార్ట్ అవుతుంది బేసిక్‌గా. ఓకేనా? ఈ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి, బేసిక్‌గా సర్వీస్ మానిటరింగ్, సర్వీస్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ సర్వర్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే అసల ఫస్టు మోనోలిథిక్ అప్లికేషన్ అంటే ఏంటంటే, మన అప్లికేషన్ మొత్తం ఒక సింగిల్ ఇన్‌స్టాన్స్‌లో రన్ అవుతూ ఉంటే, దాన్ని మోనోలిథిక్ అప్లికేషన్ అంటారు. మోనోలిథిక్ అప్లికేషన్. మోనోలిథిక్ అప్లికేషన్ అంటే ఏంటి? మోనోలిథిక్ అప్లికేషన్ చూడండి ఇక్కడ. ఏం చేస్తుంది ఇక్కడ? ఒక జస్ట్ ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే, ఒక యూఐ ఉంటుంది, ఒక డేటాబేస్ లేయర్ ఉంటుంది, ఒక బిజినెస్ లాజిక్ ఉంటుంది, తర్వాత డేటాబేస్ నిట్ అవుతుంది. మైక్రో సర్వీస్ అంటే ఏంటంటే, ఈ బిజినెస్ లేయర్‌ని మనం డిఫరెంట్‌గా స్మాల్ పార్ట్‌గా చేసుకుంటాం. రియల్ టైమ్ యూజ్ కేస్ ఏంటంటే, ఆల్రెడీ మన యూట్యూబ్‌లో ఉంది ఒక సెషన్. లైక్ మనం ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తామంటే చూడండి ఇక్కడ. మనకి అప్లికేషన్స్ దట్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్. ఓకేనా? లైక్ ఇన్సూరెన్స్ గానీ, బ్యాంకింగ్ గానీ, ఫాలోయింగ్ అంటే మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఇండియాలోనే తీసుకున్నాం. వరల్డ్ వైడ్ ఇన్సూరెన్స్ అంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత బ్యాంకింగ్ క్లయింట్స్‌కి వర్క్ చేస్తాం. తర్వాత టెలికామ్ క్లయింట్స్‌కి, లాజిస్టిక్స్‌కి ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌లో మనం రియల్ టైమ్‌లో వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. మన బేసిక్‌గా మన రోల్‌ని బట్టి మనకు వర్క్ అనేది అసైన్ అవుతూ ఉంటుంది. అది ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా అనేది డిఫరెంట్‌గా మనకు ఉంటూ ఉంటుందనమాట. తర్వాత ఏవియేషన్ డొమైన్, తర్వాత ఫుడ్ అండ్ బెవరేజెస్ రైట్, సోషల్ మీడియా, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ట్రాన్స్‌పోర్టేషన్, టికెట్ బుకింగ్, హోటల్స్ బుకింగ్ రైట్. ఇవన్నీ మనకి అంటే నువ్వు ఈ ఈ ఐ మీన్ లైక్ నువ్వు ఎంటర్ అయిన తర్వాత కంపెనీలోకి ఈ ప్రాజెక్ట్‌లో ఏ ప్రాజెక్ట్ అని నువ్వు చూడొచ్చు. సపోజ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం. లెట్స్ సే కామర్స్ గానీ, అమెజాన్ గానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్. ఇక్కడ మనకేంటి బిగ్ బాస్కెట్ ఉంది, మింత్రా ఉంది, డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ, సరే ఒక ప్రాజెక్ట్ ఒకటి అప్లికేషన్ తీసుకున్నా. ఏం అప్లికేషను? మేక్ మై ట్రిప్ అనేది. ఓకేనా? అజ్యూమ్ ఇదేంటంటే 25 ఇయర్స్ సెలబ్రేషన్. 25 ఇయర్స్ నుంచి ఉంది. దీన్ని క్లయింట్ వచ్చాడు. నాకు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్‌గా దీన్ని డిజైన్ చేయాలని అన్నాడు. ఓకేనమ్మా? 1 ఎస్ఎంఎస్ అర్థమవుతుందా? అర్థమైంది. రైటా? అంటే ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్‌గా డిజైన్ అవుతుంది అంటున్నామంటే ఫస్ట్ ఏం చేయాలి? అంటే ఈ మేక్ మై ట్రిప్ అనేది ఫ్లైట్ డీల్స్ చేస్తుంది. హోటల్, హోమ్ స్టేస్, విల్లాస్ కానీ, హాలిడే ప్యాకేజెస్ కానీ, ట్రైన్స్ కానీ ఇలా చేస్తూ ఉందన్నమాట. మీరు డైరెక్ట్‌గా సర్వీసెస్ ఎలా చేయాలని మీ ఓన్‌గా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలని. ఇక్కడ చూడండి, మీరు చూస్తే లైక్ చూడండి ఇక్కడ. మేక్ మై ట్రిప్‌లో మనం డిఫరెంట్ ఫ్లైట్ సెర్చ్‌కి బుక్ సెర్చ్ అని ఒక మైక్రో సర్వీస్‌గా డెవలప్ చేయొచ్చు. అంటే ఫ్లైట్ బుకింగ్ సర్వీసెస్ అంతా దీంట్లో ఈ మైక్రో సర్వీస్‌లో లాజిక్ ఉంటుంది. ఓకే. తర్వాత హోటల్ బుకింగ్ అంతా దీంట్లో ఉంటుంది. ట్రైన్ బుకింగ్ అంతా, బస్ బుకింగ్ అలాగా డివైడ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అంటే ఏంటి? ఒక అప్లికేషన్‌ని మనం మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ నుంచి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ప్రీవియస్‌గా ఇదంతా ఒకే బిజినెస్ లాజిక్‌లో ఉండిన దాన్ని మనం డిఫరెంట్‌గా స్మాల్‌గా డివైడ్ చేస్తామనమాట. దాన్నే మనం ఏమంటామంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అని అంటాం. ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ గాని మీకు ఎక్కువగాని తెలుసుకోవాలనుకుంటే
ఉంటుంది మనకి మైక్రో సర్వీసెస్ డాట్ ఐఓ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మనకి ఏం సర్వీసెస్ వస్తాయి ఏంటి అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక నిమిషం, సైట్ డౌన్ అయినట్టుంది, చూద్దాం. ఓకేనా, డిఫరెంట్గా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా, అర్థమైంది. మోనోలిథిక్ అంటే ఏంటి? ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ బ్రాండ్ బకెట్ వైఆర్ మైక్రో సర్వీసెస్. ఓకే, సారీ. ఓకేనా, ఇక్కడ చూడండి. వాట్ ఈజ్ ఎ మైక్రో సర్వీస్? మైక్రో సర్వీస్ ఆల్సో నోన్ యాజ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. ఇట్ ఈజ్ ఎ ఆర్కిటెక్చరల్ స్టైల్ that structures an application into collection of 2 or more services. అంటే ఎస్ఎంఎస్ అర్థమవుతుందా? మన ఎస్ఎంఎస్ బేసిక్గా ఏం చేస్తున్నాం, ప్రీవియస్గా మేక్ మై ట్రిప్ అనేది అంతా లాజిక్ అంతా ఒక చోటే ఉండింది. మేక్ మై ట్రిప్ ఎందుకు తీసుకున్నారంటే మీ ఏ అప్లికేషన్ అని తీసుకోవచ్చు. దాన్ని ఈ ఫంక్షనాలిటీస్ని బట్టి డిఫరెంట్గా మనం ఏపీఐస్ రాసుకొని ఒకదానికి కమ్యూనికేషన్ చేసుకున్న తర్వాత మనం ఆ మైక్రో సర్వీస్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సెకండే తీసుకుందాం మనం. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఇక్కడ అర్థమవుతుంది కదా. మీరు ఏ అప్లికేషన్ అయినా సరే మనం చేయొచ్చు, మేక్ మై ట్రిప్ అనే కాదు, మీరు ఏ అప్లికేషన్ అయినా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐసిఐసి బ్యాంక్ చేయొచ్చు, టాటా ఏఐజీ చేయొచ్చు, తర్వాత ఎల్ఐసి చేయొచ్చు. బట్ మైక్రో సర్వీస్ నేమ్స్ అనేది నేను కొన్ని టెక్నికల్ నేమ్స్ ఎలా తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఫ్లైట్ బుకింగ్ సర్వీస్ మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చూస్తే ఇది ఒక సర్వీస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంతేనా. ఇక్కడ చూడండి 1 crore ట్రావెలర్స్ క్లాస్ 1 crore ఎకానమీలో. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ని చెక్ చేయొచ్చు కదా. అంటే ఈ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ లాజిక్ అనేది ఏ విధంగా చేస్తామంటే ఈ ఆర్కిటెక్చర్ వల్ల ఏంటంటే ఇప్పుడు అసలు ఎందుకు వచ్చింది ఇది మెయిన్ అంటే ఇక్కడ చూడండి, మీకు దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఇక్కడ మీరు దీన్ని సబ్స్క్రైబ్ అయితే మీకు వచ్చేస్తాయి, దాంట్లో ఏమన్నా అప్డేట్ వచ్చింది ఏమన్నా చేసిందంటే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్లీ డిప్లాయబుల్ అంటే డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే తర్వాత చెప్పుకుందాం మనం. లూజ్లీ కప్లింగ్ కోసం అంటే ఏంటి? లూజ్లీ కప్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మేక్ మై ట్రిప్ అప్లికేషన్ అనేది సపోజ్ ఇప్పుడు అంతా ఒక అప్లికేషన్గా ఉందనుకో, దాంట్లో ఏం చేస్తారు, అంతా ఒక అప్లికేషన్ ఉంది, ఈ ఫ్లైట్ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకుంటే ఎంటైర్ అప్లికేషన్ అనేది డౌన్ అయిపోద్ది. అందుకని నాకు రెవెన్యూ పోతుందా పోలేదు అక్కడ? అవునమ్మా, అంటే అప్లికేషన్ అనేది మొత్తం డౌన్ అయిందా? అవునా. అప్పుడు ఈ సినారియోలో ఏమవుతుంది, ఇండివిజువల్గా సర్వీసెస్ ఉంటే ఒక సర్వీస్ అనేది ఇంకో సర్వీస్ మీద ఎఫెక్ట్ అవ్వదు. సపోజ్ ఈ సర్వీస్ డౌన్ అయిందనుకో మిగతా ఎంత వర్క్ అవుతుంటుంది, ఈ సర్వీస్ డౌన్ అయిందనుకో మిగతా ఎన్ని వర్క్ అవుతుంటాయి. అందుకని మీరు మోర్ ఎన్హాన్స్ మనం చెప్పుకుంటూ ఉందాం, ఒక్కో దాని గురించి చెప్పుకుంటూ ఉందాం. బట్ నవ్వే డేస్ అనేది ఇది మైక్రో సర్వీస్ అనేది వెరీ ట్రెండింగ్ టెక్నాలజీ. మైక్రో సర్వీసెస్ స్ప్రింగ్ బూట్ అనేది కంపల్సరీగా మీకు రావాలన్నమాట. ఓకేనా, అప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే ఇక్కడ మనకి ఒక 4 సర్వీసెస్ తీసుకున్నాం. అసలు సింపుల్ ఈ నేమింగ్ కన్వెన్షన్స్ కానీ మీరు నేర్చుకోవచ్చమ్మా, బేసిక్గా సింపుల్గా ఉంటుంది. దీనికి ఎన్విరాన్మెంట్ ఏంటంటే సింపుల్, ఒక ఎస్టీఎస్ సర్వర్, ఎస్టీఎస్ అంటే స్ప్రింగ్ టూల్ సూట్. దానికి మీరు డౌన్లోడ్ చేసుకున్న నెట్లో నుంచి ఏ విధంగా చేయాలన్నా మీకు వచ్చేస్తుంది బేసిక్గా. ఓకేనా 1 SMS ఎస్టీఎస్ అని దాని ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది తర్వాత పేమెంట్స్ ట్రాన్సాక్షన్ అంటే పేమెంట్ గేట్వే సర్వీస్ ఒకటి, ఇన్వాయిస్ సర్వీస్ ఒకటి, రీఫండ్ సర్వీస్, ఇలా మనం మైక్రో సర్వీస్ అనేది తీసుకోవచ్చు. సార్ అసలు యురేకా సర్వర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? ఈ సర్వీస్ నేను అంటున్నాను, దాని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్లోకి వద్దాం. ఏమైంది మనకి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లోకి వెళ్తే దాంట్లో మనం ఏమొచ్చింది చూడండి, ఇక్కడ మైగ్రేషన్ పార్ట్లో ఉన్నాం మనం. అంటే ఏంది మైగ్రేషన్ లెగసీ టు మైక్రో సర్వీసెస్ అంటే మీ దగ్గర ఇప్పుడు ఏంటి, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఆ కంపెనీలో ఒక లెగసీ అప్లికేషన్ ఉంది, దట్ ఈస్ అదేంటంటే మేక్ మై ట్రిప్. దాన్ని మనం మైక్రో సర్వీస్గా డివైడ్ చేస్తున్నాం. దాంట్లో మనం ఫస్ట్ రావాల్సిన కాంపోనెంట్ ఏంటి, సర్వీస్ డిస్కవరీ ఆర్ సర్వీస్ రిజిస్ట్రీ. ఈ రెండింటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ 2 కాంపోనెంట్స్ గురించి నీట్గా ఎలా రాయాలి, అసలు ఏం చేస్తుందని నీట్గా రోజు ఒక్కో దాని గురించి చెప్పుకుంటూ వెళ్తే 15 డేస్లో 14 డేస్లో అయిపోతుంది. సేమ్ ఈ సిరీస్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. సేమ్ నెక్స్ట్ వీక్ నుంచి మనకి వీకెండ్ వర్క్షాప్లు ఏదైనా ఉంటాయి, ఒక్కొక్క కాంపోనెంట్స్ గురించి వీకెండ్ వర్క్షాప్లు 4 hours కానీ 2 hours కానీ అట్లా వీకెండ్ వర్క్షాప్లు అనేవి ఉంటాయి. ఓకేనా, ఓకే రైట్. ఇలా మనం ప్రతి ఒక్కదాన్ని నోట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట.
ఇప్పుడు నాకు యురేకా సర్వర్ అంటే అసలు ఎందుకొచ్చింది ఇదంటే, ఇక్కడ చూడండమ్మా. బేసిక్‌గా మనం ఏం చేస్తుంటామంటే, జనరల్‌గా ఇప్పుడు చూడండి. నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ. అంటే ఇది నెట్‌ఫ్లిక్స్ సర్వీస్ డిస్కవరీ యురేకా అంటే ఏంటంటే చూడండి ఇక్కడ. నెట్‌ఫ్లిక్సోడు యురేకా అనేది ఒకటి డెవలప్ చేశాడు. అసలు ఫస్ట్ ఇది అసలు ఎందుకొచ్చింది అంటే ఇది మైక్రో సర్వీసెస్‌లో ఫస్ట్ ఎవరు డిజైన్ చేశారంటే దీంట్లో ఉంటుంది మీకు. దేంట్లో ఈ మైక్రో సర్వీసెస్ డాట్ ఐఓలోకెళ్తే మీకు ఉంటుందన్నమాట. ఇది అసలు ఎవరు డిజైన్ చేశారు? మైక్రో సర్వీస్ నెట్‌ఫ్లిక్సోడు డిజైన్ చేశాడు చూడండి ఇక్కడ. ఇదిగో ఇలాగ చూడండి సొల్యూషన్ ఏంటి? సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి? మొత్తం ఏం చేస్తుంది? అసలు ఏంటి? ఎన్ని రిక్వెస్ట్ వస్తున్నాయి? చూడండి మొత్తం ఉంది చూడు. ప్యాటర్న్ ఏంటి? ఓకేనా? నోన్ యూజ్ కేస్ చూడండి ఇక్కడ. నోన్ యూజ్ కేసెస్ చూడండి ఇక్కడ. ఆల్రెడీ మైక్రో సర్వీసెస్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు? మోస్ట్ లార్జ్ స్కేల్ వెబ్సైట్స్ ఇంక్లూడింగ్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఈబే హ్యావ్ evaluated from monolithic architecture to microservice architecture. ఓకేనమ్మా? అర్థమైందా? ఓకేనా? అంటే ఏం యూజ్ కేస్ ఇక్కడ? ఏం యూజ్ కేస్ ఇక్కడ? మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ టు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. ఏంటి? ఆల్రెడీ నోన్ యూజ్ కేస్ అనమాట. వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. చూడండి. నెట్‌ఫ్లిక్స్ అనేది వీడియో స్ట్రీమింగ్. అంటే వీడికి వచ్చింది ఫస్ట్ ఇది ఎట్లా నేను ఒక సర్వీస్ అంతా ఎందుకు నేను ఇట్లా రాయాలి? డిఫరెంట్‌గా రాయొచ్చు అనే థాట్ అనేది ఫస్ట్ వీడికి వచ్చింది. దాంట్లో ఫస్ట్ వచ్చింది ఇదన్నమాట చూడు. నెట్‌ఫ్లిక్స్ విచ్ ఈస్ ఎ వెరీ పాపులర్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ దట్ రెస్పాన్సిబుల్ అప్ టు 30% ఇంటర్నెట్ ట్రాఫిక్. హ్యాస్ ఎ లార్జ్ స్కేల్ ఆఫ్ సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్కిటెక్చర్ టు హ్యాండిల్ ద బిలియన్ కాల్స్ పర్ డే వీడియో స్ట్రీమింగ్ ఏపీఐ ఫ్రమ్ 800 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డివైజెస్. అప్పుడు ఏమైంది అమెజాన్ అని కానీ 2 టైర్ ఆర్కిటెక్చర్ నుంచి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని కాల్స్. అమెజాన్ వెబ్సైట్ కాల్స్ 100 to 150 సర్వీసెస్ టు గెట్ ద డేటా టు బిల్డ్ ఏ వెబ్ పేజ్. ఓకేనా? ఈబే కానీ ఇలాగ డిఫరెంట్‌గా చేస్తున్నారనమాట. మీకు అర్థమైందమ్మా? జస్ట్ ఇది స్టార్టింగ్ పాయింట్. అంటే మోనోలిథిక్ అప్లికేషన్ ఇప్పుడు చూడండి అమెజాన్ కానీ యూజ్ చేస్తున్నాయి. ఎందుకు? ఇప్పుడు బిగ్ మిలియన్ డేస్ అవి వచ్చాయనుకో ఒక సర్వీస్‌ని ఎక్కువ వాడతారు. పేమెంట్ సర్వీస్‌ని, తర్వాత కార్డ్ సర్వీస్‌ని, సెర్చ్ సర్వీస్‌ని ఇలా ఉంటుంటాయి కదా! వీటినే వాడతారు. మిగతా సర్వీస్‌ని వాడరు. ఆ సమయంలో మనకేం చేస్తామంటే డిఫరెంట్‌గా ఆ స్కేల్ అప్ చేసి, స్కేల్ డౌన్ చేసుకొని అవి ఉన్నాయి డిఫరెంట్‌గా. ఓకేనా? అర్థమైందమ్మా మునిస్వాస్? ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఈ మైక్రో సర్వీసెస్ అంటే సింపుల్ అమ్మా. మైక్రో సర్వీస్ అంటే మనం ఏం అవసరం లేదు. మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సర్క్యూట్ బ్రేక్ నీట్‌గా ఒక్కొక్క కాంపోనెంట్ గురించి నీట్‌గా చెప్పుకుందాం. సేమ్ మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంది వీడియో. ఆ యూట్యూబ్ ఛానల్ గాని నేను పింగ్ చేస్తాను గ్రూప్‌లో. ఓకేనా? మీరు నీట్‌గా 2, 3 సార్లు చదువుకొని నీట్‌గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు నా దగ్గర ఒక 1, 2, 3, 4, 5, 6 సర్వీసెస్ ఉన్నాయమ్మా. ఏది ట్రావెలింగ్‌లో. 6 మైక్రో సర్వీసెస్. అంటే ఏంటి? ఎంఎస్ అంటే మైక్రో సర్వీసెస్. 6 మైక్రో సర్వీసెస్ నా దగ్గర ఉన్నాయి. ఇవి ఏం చేస్తుంటాయంటే ఒక్కొక్క మైక్రో సర్వీసెస్‌కి ఏముంటుందంటే చూడండి. ఇప్పుడు మనం నేను ఇక్కడ ఉన్నానమ్మా హైదరాబాద్‌లో. సపోజ్ ఒక సింపుల్ యూజ్ కేస్ చెప్తా చూడండి. సపోజ్ దేర్ ఆర్ స్మాల్ టౌన్ విత్ 10 ఫ్యామిలీస్ లైవ్ ఇన్ దైర్ హౌసెస్. ఇనిషియల్లీ దేర్ ఆల్ గేవ్ ఈచ్ అదర్ అడ్రెసెస్. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోమ్మా. సరే రెంటింట్లో ఉన్నాను, హోమ్ ఇంట్లో ఉన్నాను. నేను మళ్ళీ విల్లాలోకి అక్కడ మూవ్ అవ్వచ్చా లేదా? అంటే అడ్రెస్ చేంజ్ అవుతుంటారా లేదా? అవునా? ఎస్ఎంఎస్ అర్థమైందా? మైక్రో సర్వీస్ పక్కన పెట్టేసి. ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో నువ్వు సంథింగ్ ఎక్కడ ఉంటావు? ఉప్పల్లో ఉంటావు. రేపొద్దున దిల్సుఖ్ నగర్‌లో ఉండొచ్చు. మహేంద్ర ఎక్కడున్నాడు? నెల్లూరులో ఉన్నాడు. రేపొద్దున చేంజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడేంటి? నువ్వు ఒక పర్సన్ అనేవి చేంజ్ అవుతూ ఉండొచ్చు. అంతేనా? ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. బట్ ఫ్యామిలీ 1 వాంటెడ్ టు గో టు ఫ్యామిలీ 2 హౌస్. దే వుడ్ బి లుక్ ఇంటూ దేర్ ఓన్ డైరీ. అంటే వాళ్ళు ఎక్కడికెళ్లారు? ఇప్పుడు మహేంద్ర అనే అతను నెల్లూరు ఉన్నాడు. రేపొద్దున ఇక్కడికొస్తాడు. మహేంద్ర ఎక్కడికెళ్ళాడని ఎవరి దగ్గర రిజిస్ట్రీలో ఉంటది? ఒక డైరీ ఉండాలా? మహేంద్ర ఎక్కడికెళ్ళాడు? అతను ఏ అడ్రస్‌కెళ్తే దొరుకుతాడని ఉండాలా లేదా? 1 ఎస్ఎంఎస్ దిల్సుఖ్ నగర్ నుంచి వేరే దగ్గరికి మూవ్ అయ్యాడు. అతను ఉండాలా లేదా? ఉండాలా? అవునా? అడ్రెసెస్ ఉండాలా లేదా? లేకుంటే నేను 1 ఎస్ఎంఎస్‌ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అవునా? రైట్? ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏం చెప్పాడు? 2 ఫ్యామిలీస్ తీసుకున్నారు. ఓకేనా? దే షుడ్ నో ఈచ్ అదర్ దేర్ డైరీ వేర్ దే హావ్ నోటెడ్ ఆల్ ద ఫెమిలియర్ ఫ్యామిలీస్ అడ్రెసెస్. అప్పుడేం చేస్తున్నారు? బట్ ఫ్యూ డేస్ ఫ్యామిలీ 2 చేంజ్డ్ దేర్ హౌస్. అంటే వాళ్ళు ఏం చేశారు? ఫ్యామిలీ 2 చేంజ్ అయ్యారు. దిల్సుఖ్ నగర్ నుంచి సంథింగ్ నెల్లూరు గాని ఎక్కడైనా మూవ్ అయ్యారు. అప్పుడేంటి? ఫ్యామిలీ 1 అనేది ఫ్యామిలీ 2కి వెళ్ళాలంటే కష్టం అనమాట. రైట్?
ఇక్కడ ఏం చెప్తుంది, ఫ్యామిలీ 2 నీడ్స్ టు టెల్ ఆల్ ద అదర్ ఫ్యామిలీస్ న్యూ అడ్రస్. యూ కెన్ సీ డిఫికల్ట్ సిచ్యువేషన్, రైట్? ఇప్పుడు ఏంటి ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మనం ఏం చెప్తున్నాము అంటే, ఒక మైక్రో సర్వీస్ అనేది గుర్తుపెట్టుకోము, ఒక మైక్రో సర్వీసెస్ రన్ అవుతుందంటే దానికి 3 పార్ట్స్ ఉంటాయి. ఆ మైక్రో సర్వీసెస్ నేమ్ ఏంటి, దాని పోర్ట్ నెంబర్ ఏంటి, ఓకేనా, దాని హోస్ట్ ఏంటి, ఇవి 3 ఇంపార్టెంట్. మైక్రో సర్వీసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్లో చేంజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు వాటి అడ్రస్ అన్ని మనం ట్రేస్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట. అది ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఏం చేశాడంటే, నెట్ఫ్లిక్స్ వాడు ఒక యురేకా సర్వర్ అని తీసుకొని వచ్చాడు, ఓకేనా. అంటే నువ్వు మైక్రో సర్వీసెస్ రాసిన తర్వాత నాకు రిజిస్టర్ చేయి, నేను చూసుకుంటాను. ఆ మైక్రో సర్వీస్ ఎక్కడికి పోయినా సరే దాని అడ్రస్ నేను క్యాప్చర్ చేసి నీకు ఇస్తానే ఉంటాను. అంటే అన్ని ప్లేస్లో మనం వెతకబల్లా. సింపుల్గా ఒక ప్లేస్లోకి వెళ్ళి ఎతికితే వాడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడని అర్థమైపోతుంది. రైటా సుందర్? ఓకే. ఓకేనా. అదే చూడండి ఇక్కడ, టు ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఆల్ ద ఫ్యామిలీస్ టుగెదర్ హైర్డ్ ఏ ఫుల్ టైమ్ మ్యాన్ దట్ ఈస్ కాల్డ్ యురేకా. అంటే ఏంటి, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదానికి ఎవరిని ఎంచుకున్నారంటే యురేకా సర్వర్. సింపుల్ టెర్మినాలజీ చెప్తున్నాను మా మీకు, దీంట్లో ఇక్కడ ఏం లేదు, నార్మల్ అనాలజీ. సుందర్ అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఈ హౌస్ నుంచి ఆ హౌస్కి, ఆ హౌస్ నుంచి ఏ హౌస్కి తిరిగినా వాళ్ళని ఒక ఫుల్ టైం మనిషిని, మ్యాన్ని హైర్ చేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ యురేకా. గేవ్ ద హిమ్ రూమ్ వేర్ వీ షుడ్ సిట్ ఆల్ ద డే, డైరీ కీప్ అప్డేటెడ్ అవర్ అడ్రస్, నో ఫ్యామిలీ కెన్ మెయింటైన్ ద దేర్ పర్సనల్ డైరీ అడ్రస్. అంటే ఏంటి, ఒక అంటే ఇప్పుడు ఏంది, యురేకా సర్వర్ వచ్చేసింది, అతను ఏం చేస్తాడు, ఆల్ ద డే కూర్చొని రాసుకుంటా ఉంటాడు. మహేంద్ర ఫ్యామిలీ ఎక్కడికి మూవ్ అయింది, సుందర్ ఫ్యామిలీ ఎక్కడికి మూవ్ అయింది, తర్వాత 1SMS ఫ్యామిలీ ఎక్కడికి మూవ్ అయింది, అంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆల్ ద ఫ్యామిలీస్ విల్ గో టు యురేకా అండ్ రిజిస్టర్ దేర్ రెస్పెక్టివ్ అడ్రసెస్ ఇన్ హిజ్ డైరీ. అంటే ఏం చేస్తారు, ఎవరైనా సరే, మహేంద్ర అయినా 1SMS అయినా నేనైనా సరే రిజిస్టర్ చేసుకుంటాం ఎక్కడ, యురేకాలో. ఎందుకంటే వాళ్ళని ఈజీగా ట్రేస్ చేయొచ్చు, డిస్కవరీ చేయొచ్చు. డిస్కవర్ అంటే కనిపెట్టడం, రైట్? సో వెన్ ఎవర్ వన్ ఫ్యామిలీ నీడ్స్ టు విజిట్ ద అనదర్ ఫ్యామిలీ హౌస్, ఎందుకు చేయాలమ్మా ఇలా, మనకాడ అడ్రస్లు ఎందుకు ఉండాలి అంటే ఏంటి, ఒక మైక్రో సర్వీస్ నుంచి ఇంకో మైక్రో సర్వీస్ కమ్యూనికేషన్ అనేది ఫ్యూచర్లో చేయొచ్చు, అవునా? రైటా సుందర్? అవునండి. అవునా? అందుకని సో వెన్ ఎవర్ వన్ ఫ్యామిలీ నీడ్స్ టు విజిట్ ద అనదర్ ఫ్యామిలీ హౌస్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ కానీ మనకి ఇక్కడ చూడండి, ఫ్లైట్ బుకింగ్ సర్వీస్ అనేది ట్రైన్ బుకింగ్ సర్వీస్తో కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే బస్ బుకింగ్ సర్వీస్తో, హాలిడే ప్యాకేజెస్తో కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే క్యాబ్ బుకింగ్ సర్వీస్తో ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి వాళ్ళ అడ్రస్ తెలిసి ఉండాలి. అందుకని మనం యురేకా అనే ఒక మనిషిని హైర్ చేసుకున్నాం. వాడు ఏం చేస్తాడు, వాడు ఇప్పుడు కూర్చొని రాసుకుంటా ఉంటాడు అనమాట. ఓకేనా, 1 minute అమ్మా. నవ్ ఓకే. ఓకే 1SMS. సుందర్, గెటింగ్ మై పాయింట్ రైట్? సుందర్ ఉన్నావా? రైటా? ఇక్కడ ఏం అర్థం కాకుండా ఉంటుందమ్మా. ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను, వీడియో మీరు 2-3 సార్లు వినొచ్చు. ప్రతి ఒక్కటి మీరు హ్యాండ్స్ ఆన్ తెచ్చుకోవాల్సిందే, నో షార్ట్ కట్ టు గెట్ ద జాబ్. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, తర్వాత ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, సో వెన్ ఎవర్ వన్ ఫ్యామిలీ నీడ్స్ టు విజిట్ అనదర్ ఫ్యామిలీ హౌస్ ఏం చేస్తాడు, ఇప్పుడు నేను ఎవరిని అడతారు, యురేకాని అడతారు. ఏ బాస్, నేను దాంతో కమ్యూనికేట్ అవ్వాలి, గెట్ మీ దోస్ అడ్రస్, వేర్ ఈస్ ద పోర్ట్ నెంబర్, వాట్ ఈస్ ద హోస్ట్ నెంబర్ అన్నీ అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇట్ విల్ ఆస్క్ దట్ ఫ్యామిలీ అడ్రస్ అండ్ ద యురేకా బై ప్రొవైడింగ్ దట్ ఫ్యామిలీ నేమ్, దెన్ ఈ విల్ గో దేర్. అంతేనా? సుందర్ ఎక్కడ ఉన్నాడు, ఉప్పల్లో ఉన్నాడు. 1SMS నెల్లూరులో ఉన్నాడు. మహేంద్ర హైదరాబాద్లో ఉన్నాడు. ఇట్లా డిఫరెంట్గా మనకి అంటే డిఫరెంట్గా అంటూ ఉంటాం అనమాట బేసిక్గా. ఇది మనకి మైక్రో సర్వీసెస్ అనేది యురేకా సర్వర్లో ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ, ఇఫ్ ఎనీ ఫ్యామిలీ చేంజెస్ దేర్ అడ్రస్ జస్ట్ నీడ్ టు బి అప్డేట్ దేర్ అడ్రస్ టు ద యురేకా. ఓకేనా? ఓన్లీ అన్లైక్ బిఫోర్ వేర్ దేవర్, అంటే ఏం లేదు, సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే యురేకా సర్వర్ని ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట. ఓకేనా? జస్ట్ మనం చేసుకుంటా ఉంటాం. దీన్నే చూడండి ఇక్కడ, ఇది నెట్ఫ్లిక్స్ యురేకా. అంటే నెట్ఫ్లిక్స్ యురేకా అనేది ఒక సర్వర్ని మనకి ఇచ్చాడు. దాన్ని మైక్రో సర్వీసెస్ చూడండి ఇక్కడ, చూడండి మైక్రో సర్వీస్ 1 ఇక్కడ ఉంది,
మైక్రో సర్వీస్ 2 ఇక్కడ ఉంది మైక్రో సర్వీస్. దాన్ని డిస్కవరీ చేసి రిజిస్టర్ అండ్ డిస్కవర్. డిస్కవర్ అంటే ఎతకడం, రిజిస్టర్ అంటే రిజిస్టర్లు పెట్టుకోవడం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? అంటే మైక్రో సర్వీస్ అంటే ఏంటి? ఆ మైక్రో సర్వీసెస్ యొక్క మైక్రో సర్వీస్ అంటే ఏంటి? ఆ మైక్రో సర్వీసెస్లో మనం ఎలా ఈ యురేకా క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి చెప్పుకుందాం. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? మహేంద్ర, ముని, సుందర్, 1-2 సార్లు చదవండి అమ్మా. నేనేం చెప్తానంటే 1-2 సార్లు మీరు చూసారంటే ఈ వీడియో మీకు అర్థమైంది మామ. ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సింపుల్. ఓకేనా? ఇప్పుడు చూడండి. అంటే ఒక అప్లికేషన్ సింపుల్. ఇప్పటి నుంచి ఒక బుల్లెట్ పాయింట్స్ ఇస్తా. ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నిటిని మనం ఒక చోట రిజిస్టర్ చేసుకుంటాము. ఆ రిజిస్టరే మనం ఏమంటామంటే యురేకా సర్వర్ అంటాము. ఆ యురేకా సర్వర్ రిజిస్టర్ చేసుకుంటే వాటి యొక్క ఈ నేమ్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి, హోస్ట్ ఏంటి అని అవి డైనమిక్గా మారుతూ ఉంటాయి. అంతేనమ్మా. ఇప్పుడు ఫర్ ఎవర్ ఇప్పుడు ఉప్పల్లోనే ఉండడు కదా ఎవరు మన సుందర్ అనే అతను ఉప్పల్లోనే ఉండడు కదా ఫర్ ఎవరు. ఈ హ్యావ్ టు చేంజ్ రైట్. ట్రావెల్ చేస్తూ ఉంటాడు, అటు వెళ్తుంటాడు, ఇటు వెళ్తుంటాడు. ఎందుకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్న యురేకాకి చెప్పేసి వెళ్తారు కాబట్టి నేను సుందర్ ఎక్కడ ఉన్నానని ఈజీగా తెలుసుకోవచ్చు. లేకుంటే కమ్యూనికేషన్ అనేది డిఫికల్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మైక్రో సర్వీస్లో మెయిన్ అది. దాన్నంతా ఓవర్కమ్ చేయడానికే మనం యురేకా సర్వర్ని హైడ్ చేసాం. అసలు ఈ యురేకా సర్వర్ని హైడ్ చేయడానికి అసలు ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే చూడండి. ఇక్కడ ఇక చెప్పామా యురేకా సర్వర్ అంటే చూడండి. వాట్ ఈజ్ అ సర్వీస్ డిస్కవరీ చూడమ్మా. ఇంపార్టెంట్ చూడండి. సర్వీస్ డిస్కవరీ ఇప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ సర్వీస్ రిజిస్టర్ చెప్పాను, సర్వీస్ డిస్కవరీ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి. సర్వీస్ డిస్కవరీ ఈజ్ హౌ మైక్రో సర్వీసెస్ డిస్కవర్ విత్ ఈచ్ అదర్ ఓవర్ ఏ నెట్వర్క్. అంటే ఒక మైక్రో సర్వీస్ నుంచి ఇంకో మైక్రో సర్వీస్ ఎలా డిస్కవరీ అవుతాయి అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెయిన్ ఉన్నాయమ్మా, కాంపోనెంట్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా. వన్ ఈజ్ యురేకా సర్వర్, దట్ ఈస్ కాల్డ్ రిజిస్ట్రీ. సెకండ్ వన్ అంటే యురేకా క్లయింట్. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ఎ సర్వర్ దట్ స్టోర్స్ అడ్రసెస్. అంటే చూడండి ఇక్కడ హోస్ట్, పోర్టు. అంటే అడ్రసెస్ అంటే ఎవరి అడ్రస్ ఏదైతే మైక్రో సర్వీస్ ఉందో దాని యొక్క హోస్ట్ ఏంటి, ఎక్కడుంది అది, దాని పోర్ట్ నెంబర్ ఏంటి, ఆల్ ద రిజిస్టర్డ్ మైక్రో సర్వీసెస్. ఓకేనా? క్లయింట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మైక్రో సర్వీస్ రిజిస్టర్డ్ ఆన్ ద సెంట్రల్ సర్వర్. ఇట్ ఈస్ అప్డేటెడ్ అంటే రిట్రీవ్స్ ద అడ్రస్ ఫ్రమ్ ద సెంట్రల్ సర్వర్. అంటే ఏంటి? ఇది మనం మార్చుకుంటా ఉండొచ్చు అనమాట. 2 ఉన్నాయి. క్లియర్ అమ్మా? అయిపోయిందా? చూడండి ఇది సింపుల్. నా దగ్గర మైక్రో సర్వీస్ 1 ఇది లెట్స్ సే MS1 అనుకోండి. MS1, MS2, MS3, MS4, MS5 అండ్ MS6. ఓకేనా? ఇవన్నీ మైక్రో సర్వీసెస్. వీటన్నిటిని నేను తీసుకొచ్చి ఎక్కడ రిజిస్టర్ చేస్తానమ్మా? సెంట్రల్ సర్వర్ సర్వీస్ రిజిస్ట్రీ, దట్ ఈస్ కాల్డ్ యురేకా సర్వర్. సార్ నాకు యురేకా సర్వర్ అంటున్నారు, అసలు నేను ఎలా చేస్తాను ఏంటంటే సింపుల్ అమ్మా. సింపుల్. మీరు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తారంటే దాంట్లో సింపుల్గా చేసేయచ్చు. చూడండి ఇక్కడ యురేకా ప్రొవైడ్స్ సర్వీస్ డిస్కవరీ ఇన్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. ఇట్ ఇన్వాల్వ్స్ 2 స్టెప్స్ దట్ హై లెవెల్. ఏం చేస్తుందంటే చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా. సర్వీసెస్ రిజిస్టర్ దెమ్సెల్ఫ్ ఆన్ ద యురేకా సర్వర్ లైక్ నేమ్ ఆఫ్ ది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు మైక్రో సర్వీసెస్ వర్క్ చేస్తుంటే ఇవి 3 ఇంపార్టెంట్. సర్వీస్ నేమ్ ఏంటి, హోస్ట్ ఏంటి, పోర్ట్. అర్థమవుతుందా సుందర్? 1 SMS. నేమ్, హోస్ట్, పోర్ట్, ఇవి 3 ఇంపార్టెంట్. రైటా? ఓకే. ఇప్పుడు మనం ఎలా సెటప్ చేయాలి అంటే యురేకా సర్వర్ని ఎలా సెటప్ చేయాలంటే చూడండమ్మా. నేను ఆల్రెడీ సెటప్ చేసున్నాను. మీరు కావాలంటే రాసుకోవచ్చు బేసిక్గా. ఇప్పుడు చూడండి ఏ అప్లికేషన్ నేను ఒకటి చెప్తున్నానమ్మా. ఏ అప్లికేషన్ అయినా మీరు తీసుకోవచ్చు. సరే నేను మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నేను చెప్తున్నాను ఎలా డెవలప్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇది STS అమ్మా, స్ప్రింగ్ టూల్ సూట్ అంటారు దీన్ని. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జావా 21 వర్షన్ స్ప్రింగ్ టూల్ సూట్. ఇవి లోకల్ సెటప్ ఏంటంటే దీనికి టు వర్క్ విత్ దిస్. ఓకే నేను మర్చిపోయాను అనమాట. లోకల్ సెటప్ ఏముండాలంటే ఇంకా ఏం అవసరం లేదు. లోకల్ సెటప్ ఏముండాలంటే STS అంటే స్ప్రింగ్ టూల్ సూట్. ఓకేనా?
జేడీకే 21 వర్షన్. ఓకేనా? ఇవి 2 ఉంటే చాలు. ఇంకేం అవసరం లేదు. ఆల్రెడీ మావిన్ కాన్ఫిగర్ అయ్యి ఉంటది. దాంట్లోనే కాన్ఫిగర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? జేడీకే 21. జేడీకే 21. ఓకేనా? జేడీకే 21 స్ప్రింగ్ టూల్ సూట్ అనమాట. ఓకేనా? ఈ 2 ఉంటే చాలు మనకి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి ఇక్కడ. అసలు మనం మైక్రో సర్వీస్ ఎలా డిజైన్ చేయాలంటే చూడండి ఇక్కడ సింపుల్ యూజ్ కేస్ చెప్తాను నేను. రైట్ క్లిక్ ఇచ్చాను, న్యూ. ఇక్కడ చూడండి, ఓకే చూడండి ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ మైక్రో సర్వీస్లు ఉన్నాయమ్మా. నేను ఫస్ట్ మీకు బేసిక్ చెప్పిన తర్వాత నేను తర్వాత వెళ్తూ ఉంటాను అనమాట. ఓకేనా? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను, న్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి, స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అని. జస్ట్ దాని మీద క్లిక్ ఇచ్చామమ్మా. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇదేమంటుంది, జనరల్గా మనం నేమింగ్ కన్వెన్షన్స్ వచ్చేసరికి ఎలా తీసుకుంటామంటే ఇలా తీసుకుంటాం, ఐఫనేటెడ్ సింబల్తో. ఫ్లైట్ ఐఫన్, బుకింగ్ ఐఫన్, సర్వీస్. మైక్రో సర్వీస్ 1 ఉండదు, జస్ట్ నేను నేమింగ్ కన్వెన్షన్ వరకు పెట్టా. ఇలా ఉంటుందన్నమాట ఇది. ఓకేనా? జస్ట్ మీకు అర్థం కావడానికి. అందుకని చూడండి ఇక్కడ ఫ్లైట్ బుకింగ్ సర్వీస్ అని ఇట్లా నేను కొన్ని ప్రాజెక్టులు క్రియేట్ చేసుకుంటా. ఓకేనా? ఆత్ సర్వీస్ అని, లేకుంటే ఓకే ఫ్లైట్ బుకింగ్ సర్వీస్ చూద్దాం ఏంటది, న్యూ స్టార్టర్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ ద సర్వీస్? ఫ్లైట్ బుకింగ్ సర్వీస్. దట్ ఈస్ ద మైక్రో సర్వీస్ 1. జస్ట్ ఇక్కడ క్లిక్ ఇస్తావు. చూడండి ఇక్కడ మావిని సెలెక్ట్ చేసు. సార్ ఇవి ఏంటి అని ఇప్పుడు అడగకండి అమ్మా, జస్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ అని ఇస్తావు. ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది అనేది అప్లికేషన్ అనేది ఓకే ఒక్క నిమిషం అమ్మా, నేను ఇంకోటి చెప్పాను మర్చిపోయాను. ఓకే ఇప్పుడు చూడండి అసలు సార్ నేను ఓకే ఒక్క నిమిషం వెరీ గుడ్ పాయింట్. ఇక్కడ ఒకటి ఏంటంటే సార్ ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ ఉంది, మేక్ మై ట్రిప్ అనేది. దీనికి నేను అసలు ఎన్ని సర్వర్స్ని కాన్ఫిగర్ చేస్తాను, హౌ మెనీ సర్వర్స్, హౌ మెనీ యురేకా సర్వర్స్. అంతేనా? ఫస్ట్ క్వశ్చన్ అదే కదా, యురేకా, హౌ మెనీ యురేకా సర్వర్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఎన్ని అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉందమ్మా క్లస్టర్ అని? క్లస్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ నేను ఒకే సర్వర్ పెట్టుకున్నాను అనుకో, ఆ సర్వర్ డౌన్ అయితే ఈ మైక్రో సర్వీస్ అన్ని ప్రాబ్లమా కాదా సుందర్? అర్థమవుతుందా? క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్, అంటే 1 or more సేమ్ టైప్ ఆఫ్ సర్వర్స్ మెయింటైన్ చేయడాన్ని క్లస్టర్ అంటారు. సుందర్ అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఈ సర్వీసెస్ అన్నీ ఒక దాంట్లో రిజిస్టర్ చేశాను అనుకో, ఒక యురేకా సర్వర్ హెల్ప్ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏముంటుంది, అది డౌన్ అయితే ఇవన్నీ నాకు కనిపించవు కదా. సుందర్ అర్థమవుతుందా? ఓకేనా? ఈ సర్వీసెస్ అంటే మేక్ మై ట్రిప్ అప్లికేషన్లో నేను మైక్రో సర్వీసెస్ 6 మైక్రో సర్వీసెస్ డివైడ్ చేశా. ఇది ట్రావెలింగ్ సర్వీస్ అనేది ఒక బిగ్ సర్వీస్ ఉంటే దాన్ని ఇలా డిఫరెంట్ చేశాను. వీటన్నిటిని నేను ఏం చేస్తానంటే క్లస్టర్గా మెయింటైన్ చేస్తాను. ఆ క్లస్టర్ అనేది చెప్తాను మీకు ఇప్పుడు. సుందర్ అర్థమవుతుందా? 1 SMS ఓకేనా? రైట్? ఓకేనా? సుందర్ రెస్పాండ్ ఓకేనా? ఇప్పుడు చూడండి, హౌ మెనీ యురేకా సర్వర్స్ నేను మెయింటైన్ చేస్తానంటే చూడండి ఇక్కడ యురేకా అంటే ఇప్పుడు చూడండి మనకి రియల్ టైంలో అమ్మ మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డవ్ అని, స్టేజింగ్ అని, ప్రొడక్షన్ అని, జనరల్ ఇట్లా ఉంటాయి. కాబట్టి మనం ఒక్కొక్క దాంట్లో 2 సర్వర్స్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. అంటే జనరల్గా 2 సర్వర్స్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి దీన్ని న్యూ ఒక స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. ఆల్రెడీ నేను దీనికి ఒక సర్వర్ అనేది కాన్ఫిగర్ చేసుండా. ఏది? యురేకా సర్వర్ మేక్ మై ట్రిప్ డవ్ అని చేస్తున్నా. జస్ట్ నీకు ఇచ్చేస్తే వచ్చేస్తుందమ్మా. ఇది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి నేను డిపెండెన్సీ ఒకటి యాడ్ చేసుకున్నా. ఏదది? అది నేను ఇక్కడ చెప్పాను కదా నీకు 1 SMS. ఇది నెట్ఫ్లిక్స్ యురేకా సర్వర్. మీకు ఎలా యాడ్ చేసుకోవాలంటే సింపుల్ అమ్మా. రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు న్యూ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ ఓకే లెట్స్ సే 2 అని పెడుతున్నా అనుకో, నెక్స్ట్ ఇస్తున్నా. ఇక్కడ యురేకా సర్వర్ స్ప్రింగ్ వెబ్ అని పెట్టేసుకుంటే ఆ డిపెండెన్సీస్ యాడ్ అయిపోతాయి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. దేంతో వర్క్ చేస్తున్నావో దాంతో పిక్ చేసుకుంటే సరిపోద్ది. ఈ డిపెండెన్సీ యాడ్ అయిపోద్ది, దానికి సంబంధించిన జార్స్ అన్ని యాడ్ అయిపోతాయి. మేము ఏం టచ్ చేయబల్లే. ఇవి 2 డిపెండెన్సీస్ మనం యాడ్ చేసుకున్నాం. మిగతాదంతా
డిఫాల్ట్ కాన్ఫిగరేషన్. దాని గురించి లేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుందాం. ఓకేనా? దీనికి నేను ఎట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అంటే స్ప్రింగ్ బూట్ చెప్పేటప్పుడు చెప్తానమ్మా. బట్ సార్ నా అప్లికేషన్ ఉందనుకో, ఇది ఒక అప్లికేషన్ అమ్మా, దీన్ని యురేకా సర్వర్గా ఎనేబుల్ చేయాలి అంటే నేను చెప్పాను ఇదే, ఎట్ ఎనేబుల్ యురేకా సర్వర్ అనే యానిటేషన్ మనం యూజ్ చేయాలి. ఇది ఎవరు ఇచ్చిందంటే నెట్ఫ్లిక్స్ ఓడి ఇచ్చింది. ఇది కానీ పెట్టేసామంటే నా అప్లికేషన్ అనేది యురేకా అంటే ఈ సర్వీస్ అనేది చూడండి ఇక్కడ యురేకా సర్వీస్ మేక్ మై ట్రిప్ డవ్ అంటే ఆల్ డవ్ అంటే మేక్ మై ట్రిప్కి సంబంధించిన మైక్రో సర్వీసెస్ అన్నీ అంటే డవ్లో ఎన్ని సర్వీసెస్లో ఉన్నాయో ఆ సర్వీసెస్లన్నీ దీంట్లో రిజిస్టర్ చేస్తానికి ఇది పాసిబిలిటీ అవుతుంది. సార్ ఇంకేమన్నా యాడ్ చేయాలా, ఈ ఒక్క యానిటేషన్ సరిపోతుందా అంటే ఇంకో కొంత కాన్ఫిగరేషన్ చేయాలమ్మా. దాన్నే ఇక్కడ మీకు నీట్గా చెప్పున్నాను నేను దీంట్లో ఎలా కాన్ఫిగర్ చేస్తారు, ఏం చేస్తారని. చూడండి ఇక్కడ యురేకా నెట్ఫ్లిక్స్ సర్వర్, దాన్ని ఇదిగో యాడ్ ఎనేబుల్ యురేకా సర్వర్ ఆన్ మెయిన్ అప్లికేషన్ క్లాస్ అంటే నీ అప్లికేషన్ క్లాస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఎలా ఏం చేయాలి, ఎట్ ఎనేబుల్ యురేకా అని ఇచ్చేసామంటే ఎనేబుల్ అయిపోతుంది. సార్ దీనికి సంబంధించిన ఏదైనా కాన్ఫిగరేషన్ కావాలా అంటే ఎస్, వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ కాన్ఫిగరేషన్ అమ్మా. ఆ కాన్ఫిగరేషన్ అంటే నేను చెప్తాను. ఇది వచ్చేసరికి నా సర్వీస్ నేమ్, ఏ పోర్ట్ నెంబర్లో ఇది రన్ అవుతుంది చూడమ్మా. నేను చెప్పాను కదా ఎవ్రీ మైక్రో సర్వీస్, సుందర్ చెప్పు, ఎవ్రీ మైక్రో సర్వీసెస్కి 3 ఉంటాయి. అవి ఏంటో చెప్పండి, ఎవరైనా 1 SMS చెప్తావా? జస్ట్ ముందు చెప్పాను నేను, ఏముంటాయి? నేమ్, పోర్ట్ అండ్ నేము, హోస్ట్, పోర్ట్. ఓకేనా? హోస్ట్ ఇక్కడ పోర్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చెప్తున్నాను అది, ఇది నేమ్, ఇది పోర్టు. సార్ ఇవి 2 ప్రాపర్టీస్ ఏంటంటే చూడండి, ఇది యురేకా సర్వర్ కదా, సర్వర్ ఇట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది కాబట్టి ఫెచ్ రిజిస్ట్రీ ఫాల్స్ అని పెట్టాం. ఇది యురేకాతో, ఎందుకంటే ఇది సర్వర్ కాబట్టి ఈ ప్రాపర్టీస్ అని డిజేబుల్ చేసాం మనం. ఓకేనమ్మా, అర్థమవుతుందా నీకు? ఈ 2 ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ క్లియర్గా నేను రాశాను ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చూడండి, సెటప్ అయిపోయిన తర్వాత డిపెండెన్సీస్ ఉందా, ఓకే, ఎనేబుల్ యురేకా సర్వర్ అయిపోయిన తర్వాత రాసిన తర్వాత అప్లికేషన్ ప్రాపర్టీ చూడండి, ఇక్కడ 555 బెటర్, పోర్ట్ నెంబర్ ఎనీథింగ్, ఫాల్స్ అని పెట్టి ఇక్కడ నేను ఇది పెట్టాను కదా. ఎందుకు చూడండి, ఇక్కడ ఫస్ట్ వీ హ్యావ్ స్పెసిఫైడ్ ద అప్లికేషన్ నేమ్ అంటే ఈ అప్లికేషన్ నేమ్ అనేది ఇక్కడ యురేకా అని పెట్టా. ఇక్కడ మన ఇష్టం యురేకా సర్వర్ మేక్ మై ట్రిప్ డవ్ అని పెట్టుకున్నాం. సెకండ్ ఏంటి, ఇక్కడ ఏం పెట్టాను, ఇక్కడ 555 అనేది పోర్ట్ నెంబర్ పెట్టాను. దెన్ వీ హ్యావ్ స్పెసిఫైడ్ ద పోర్ట్ విచ్ ఈజ్ యురేకా సర్వర్ ఈజ్ రన్ బై డిఫాల్ట్ అనేది నువ్వేమీ స్పెసిఫై చేయకుంటే ఇది 8761లో రన్ అవుతుంటుంది. నెక్స్ట్ ఏంటి చూడు, ఇక్కడ ద యురేకా సర్వర్ బిల్ట్ అనే ఇన్ యురేకా క్లయింట్ ఆల్సో. ఇప్పుడు ఎందుకు ఈ యురేకా సర్వర్ అనేది దీనికి క్లయింట్గానే ఉంటుంది అంటే ఏంటి, క్లయింట్గానే ఉంటుంది కాబట్టి యాజ్ ఇన్ ద ప్రొడక్షన్ జనరల్లీ దెర్ ఈజ్ ఎ క్లస్టర్ ఆఫ్ యురేకా సర్వర్స్, దేర్ రిజిస్ట్రీ అమాంగ్ దెమ్సెల్ఫ్. అంటే ఏంటి, నేను చెప్పాను కదా ఇందాక, క్లస్టర్ అంటే ఏంటి, యురేకా సర్వర్స్ 1 or 2 ఉంటాయి, వాటి మధ్య అవే రిజిస్టర్ చేసుకుంటుంటాయి. అందుకని బట్ లెర్నింగ్ పర్పస్ వీఆర్ జస్ట్ రన్నింగ్ ఆన్ ద సర్వర్ లోకల్ హోస్ట్, వీ డోంట్ హ్యావ్ ఎ క్లస్టర్ మీన్స్, సో వీ నీడ్ టు స్విచ్ ఆఫ్ ద క్లయింట్ బిహేవియర్. అందుకని నేనేం చెప్పాను, ఆ నెక్స్ట్ 2 ప్రాపర్టీస్ అనేది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, వాటి మధ్య అవే చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఫాల్స్ అని పెట్టాను. ఇంకా ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదమ్మా. జస్ట్ ఇక్కడ నీ సర్వీస్ అప్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే రైట్ క్లిక్ ఇచ్చేసి, లేకుంటే ఇక్కడ నుంచి అయినా సరే రైట్ క్లిక్ రన్ యాజ్ బూట్ అప్లికేషన్ అంటావు. దిస్ ఇస్ నథింగ్ బట్ మైక్రో సర్వీస్. ఓకే, ఇప్పుడు నీకు లాగ్స్ అనేటివి కన్సోల్ మీద బూట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఈ బూట్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ అప్లికేషన్ ఇక్కడ చూడండి. ఓకేనా, చూడండి ఇక్కడ అప్డేటింగ్ ద పోర్ట్, చూడండి ఇక్కడ కంప్లీటెడ్ ఇనిషియలైజేషన్ డిస్పాచ్ సెలెక్ట్ ఉందా, అప్డేటింగ్ ద పోర్ట్ 1269 స్టార్టెడ్. చూడండి ఇక్కడ స్టార్టెడ్ యురేకా సర్వర్ డవ్ అప్లికేషన్ ఇన్ 19 ఇన్ ది సెకండ్లో స్టార్ట్ అయింది. ఇది రిప్లికా యూఆర్ఎల్, నోడ్ యూఆర్ఎల్ అనమాట ఇది. ఓకేనమ్మా, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే సుందర్ అర్థమవుతుందమ్మా, దీన్ని ఎలా చూడాలంటే మనం ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే మనకి డైరెక్ట్గా ఒకటి ఉందమ్మా, లోకల్ హోస్ట్ యూఆర్ఎల్ 1269 అంటే ఇది స్ప్రింగ్ యురేకా. ఇది ఏం చేస్తుందంటే ఇది చూడండి ఇక్కడ ఇన్స్టాన్సెస్
కరెంట్లీ రిజిస్టర్డ్ విత్ యురేకా. ఏమైనా రిజిస్టర్ అయ్యి ఉన్నాయా యురేకాలో? చూడండి ఇక్కడ. నో ఇన్‌స్టాన్సెస్ ఆర్ అవైలబుల్. ఎందుకు? నేను మిగతా సర్వీసెస్‌ని రన్ చేయలేదు కాబట్టి ఏమి ఇనిషియలైజ్ చేయలేదు. సుందర్ అర్థమవుతుందమ్మా? మహేంద్ర? Yes, yes, sir. రైట్? ఓకేనా? ఇప్పుడు ఏమి రిజిస్టర్ చేయలేదు కాబట్టి నేను ఒక సర్వర్‌ని సెటప్ చేశాను. ఏమి దీంట్లో చేశాను అంటే సింపుల్ అమ్మా. ఈ ప్రాపర్టీస్ అనేవి జస్ట్ కాపీ పేస్టు నేను చెప్తున్నాను కదా బేసిక్‌గా. ఇవి మీరు జస్ట్ ఈ ప్రాపర్టీస్ ఏం చేస్తాయని మీరు ఎక్కడ చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకున్నా ఇవి తెలిసిపోతాయి మీకు. నౌ-ఎ-డేస్ వెరీ సింపుల్. ఓకేనా? బట్ మీరు ఏది రాసినా సరే ఎందుకు రాస్తున్నాము? ఇది రాస్తే ఏమవుతుందని మీరు అనాలిసిస్ చేస్తూ రాయాలి. గుడ్డిగా అయితే రాయకూడదు. నంబర్ 1. ఇక్కడ నేనేం చేశాను? ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌ని యురేకా సర్వర్‌గా చేయాలంటే నేను ఏమి చేంజెస్ చేశాను? 2 చేంజెస్ చేశాను. ఒకటేంటంటే ఎనేబుల్ యురేకా సర్వర్ అనే అనోటేషన్ మెయిన్ క్లాస్‌లో పెట్టాను. సెకండ్ వన్ ఏం చేశానంటే దీంట్లో సర్వర్ డాట్ పోర్ట్ నంబర్ అని ఇచ్చాను. ఇవి 2 ఫాల్స్ అని చేసి ఈ డిఫాల్ట్ జోన్ యూఆర్ఎల్ అవసరం లేదు. దాన్ని గోయింగ్ ఫార్వర్డ్ మనం డీప్‌గా ఎళ్దాం. నేము, హోస్ట్ అనేది ఇంపార్టెంట్. నేము, హోస్టు, ఆ పోర్ట్ నంబర్ ఏంటి? ఆ హోస్ట్ అనేది ఏంటి? ఆ లోకల్ హోస్ట్‌లో రన్ అవుతుంది. మనకేమి ఇక్కడే నా సిస్టమ్‌లోనే అప్లికేషన్ ఉంది కాబట్టి నా సిస్టమ్‌లోనే లోకల్‌గా రన్ అవుతుంది. మనం సర్వీస్ యూఆర్ఎల్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడ ఏమి ఇన్‌స్టాన్సెస్ అనేది రన్ అవ్వలేదు. సార్ రిజిస్ట్రీ అంటే ఏంటి సార్ అంటే జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే నా దగ్గర 5 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి బాస్. యురేకా సర్వర్ 5 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. వీటిని నేను రిజిస్టర్ చేస్తున్నాను. వాటి స్టేటస్‌లు ఏంటి అవన్నీ నాకు చెప్పేదానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్తున్నానమ్మా. నేను దీనికోసం ఏం చేశానంటే ఆల్రెడీ ఒక 3, 4 మైక్రో సర్వీసెస్ ఆల్రెడీ సింపుల్ జస్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అమ్మా ఇది గాని. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ నేను ఇవి కంట్రోలర్ ఏం పెట్టట్లేదు. తర్వాత చూసుకుందాం ఈ కంట్రోలర్ ఏమన్నా ఉంటే. ఇప్పుడు చూడండి ఆత్ సర్వీస్ అని అథెంటికేషన్ పర్పస్, లాయల్టీ పాయింట్ సర్వీస్ అనేది ఇదే. ఇది మేక్ మై ట్రిప్‌లోనే తీసుకున్నాననమాట. ఏదది? ఇది తీసుకున్నా. అంటే యూజర్ మేనేజ్‌మెంట్ తీసుకున్నా. యూజర్ ప్రొఫైల్ సర్వీస్ ఒకటి, ఆత్ సర్వీస్ ఫర్ అథెంటికేషన్, సెషన్ మేనేజ్‌మెంట్, లాయల్టీ సర్వీస్. ఈ 4 మైక్రో సర్వీస్‌ని డెవలప్ చేశా. ఓకేనా? డెవలప్ చేసి నేనేం చేశాను? వీటిని యురేకా సర్వర్‌లో రిజిస్టర్ చేయాలంటే ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోమ్మా. ఎవ్రీ మైక్రో సర్వీస్ ఏముంటుంది? ఒక నేమ్ ఉంటుంది. దీనికి పోర్ట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకటి. సేమ్ ఆ ప్రాపర్టీస్ అయితే ఎక్కడున్నాయో సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసి బట్ ఇక్కడ ట్రూ చేశాననమాట. ఎందుకు ట్రూ చేశాను? యురేకా క్లయింట్. ఇది క్లయింట్ కాబట్టి అంటే నా అప్లికేషన్‌కి, నా యురేకా సర్వర్‌కి ఇదొక క్లయింట్ కాబట్టి దీన్ని ట్రూ చేశా. యెస్. యురేకా క్లయింట్ రిజిస్టర్డ్ విత్ యురేకా. యెస్. ట్రూ. అంటే రిజిస్టర్ చెయ్యి. తర్వాత యురేకా క్లయింట్ సర్వర్ యూఆర్ఎల్ డిఫాల్ట్ జోన్ అంటే ఇది సేమ్ యూఆర్ఎల్ అమ్మా. మీరు ఏ అయితే ఇక్కడ సర్వర్‌కి యూఆర్ఎల్ ఇచ్చారో దాన్ని పేస్ట్ చేసుకుంటా ఎళ్ళొచ్చు. నో ఇష్యూస్. ఓకేనా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు సార్ నేనేమైనా యానోటేషన్స్ పెట్టాలా అంటే చూడండి ఇక్కడ. ఆత్ సర్వీస్‌లో ఏమి యానోటేషన్ అవసరం లేదు. నువ్వు అవసరం అనుకుంటే ఇది ఆప్షనల్ అనమాట. ఏది? ఎనేబుల్ ఎనేబుల్ డిస్కవరీ క్లయింట్. ఇది ఆప్షనల్. మీరు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టినా పెట్టకపోయినా రిజిస్టర్ చేసేసుకుంటుంది. సరే అది ఎలా రిజిస్టర్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా! మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌లో ఇవి ఎప్పుడైతే ట్రూ చేస్తామో కనీసం ఇదిగో ఈ ట్రూ చేస్తామో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎళ్లి దీంట్లో స్టోర్ అయిపోతుంది. సార్ ప్రూఫ్ ఎలా సార్? యెస్. ఐ యామ్ జస్ట్ స్టార్టింగ్ జస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తున్నా. ఏది? ఈ సర్వీస్‌ని స్టార్ట్ చేస్తున్నా. ఈ సర్వీస్‌ని స్టార్ట్ చేస్తున్నదలకి ఏమవుతుంది? చూడండి. ఈ సర్వీస్ అప్ అండ్ రన్నింగ్ అంటే ఇలా యారో మార్క్ వస్తుందమ్మా. చూడండి ఇక్కడ. ఇక్కడ ఎప్పుడైతే యారో మార్క్ ఇలా వస్తుందో దట్ ఈస్ కాల్డ్ అప్ అంటాం. అప్ అంటే సర్వీస్ అప్ అయింది. రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు మనం ఇట్ ఈస్ అంటే టేకింగ్ ద రిక్వెస్ట్. అది రిక్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఓకేనా? ఇది. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇప్పుడు నాకేం రావాలి? జస్ట్ రిఫ్రెష్ అని ఇస్తుండా? చూడండి ఇక్కడ. ఆత్ సర్వీస్ అని ఒకటొచ్చింది బాస్. ఇదిగో ఇది అప్ అయింది. ఇదిగో ఇది హోస్ట్ నేమ్. శ్రీనివాస్ అంటే నా సిస్టమ్ నేమ్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. యురేకా సర్వర్ 3 ఇన్ఫర్మేషన్ హోల్డ్ చేస్తుంది. 1 ఎస్ఎంఎస్ ఏమేంటి అవి? హోస్ట్ నేము, సర్వీస్ నేము అండ్ పోర్ట్ నంబర్. హోల్డ్ చేస్తుందా లేదా? హ్మ్. ఓకేనా? ఇన్‌స్టాన్సెస్ కరెంట్‌లీ రిజిస్టర్డ్ విత్ యురేకా. అంటే ఒక ఇన్‌స్టాన్స్ నువ్వు పెట్టావు. నేను చూసుకుంటాను ఇది ఎక్కడ మారినా. నీకు ఆల్‌వేస్ ఇది ఇస్తుంటా. ఆ సర్వీస్ హోస్ట్ ఎక్కడుంది? ఆ సర్వీస్ నేమ్ ఏంటి? ఆ సర్వీస్ ఏ విధంగా? సో దట్ నువ్వు ఈజీగా కమ్యూనికేట్ అవుతావు.
ఓకేనా సుందర్? హలో ఎస్ఎంఎస్ సుందర్. అన్న ఇక్కడ పోర్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? పోర్ట్ నెంబర్ ఇదిగో 1122. ఏది ఇది? ఏ పోర్ట్ నెంబర్ది? ఈ సర్వీస్ అంటే పోర్ట్ నెంబర్ది. ఆత్ సర్వీస్ అని ఎక్కడ పెట్టాను నేను నేము? ఎక్కడ పెట్టాను? ఇక్కడ అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ సర్వీస్లో. ఓకేనా? అన్న మనం అది ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం అన్న? అది అప్లికేషన్ ప్రాపర్టీస్ లోనా? అప్లికేషన్ ప్రాపర్టీస్ ఫైల్లో అమ్మా. ఓకే ఓకే ఓకేనమ్మా. మహేంద్ర సి ఇప్పుడే కాదు, ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేస్తే అల్టిమేట్ నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మహేంద్ర అర్థమవుతుందా? ఇప్పుడు నేను పేస్ట్ చేస్తాను, నేను యూట్యూబ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు జస్ట్ ఒక పార్ట్స్గా అయినా ఒక 15 మినిట్స్లో నేను వైండ్ అప్ చేస్తాను. మస్ట్ నేను 1 అవర్ చెప్తానమ్మా. అర్థమైంది మీకు? ఇవి చాలా సింపుల్ ఈ బేసిక్స్ కానీ మీరు నేర్చుకుంటే నెక్స్ట్ మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం బ్లాస్ట్ చేయొచ్చు అనమాట మైక్రో సర్వీసెస్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయి తర్వాత సర్వీస్ ఎట్లా క్రియేట్ చేస్తారు? అంటే ఇన్బిల్ట్ లో ఉంటాయా? మనం లేదమ్మా. ఆత్ సర్వీస్ ఎలా క్రియేట్ చేస్తుంటా? ఓకే గుడ్ క్వశ్చన్ చెప్తాను అండి. ఇప్పుడు నేను ఒక మైక్రో సర్వీస్ క్రియేట్ చేయాలంటే న్యూ స్టార్టర్ ప్రాజెక్ట్. ఓకేనా? నేనేం చెప్పానంటే మేక్ మై ట్రిప్ అప్లికేషన్ చేశానమ్మా. అవునా? స్మాల్ సర్వీసెస్గా. సరే ఇప్పుడు చూడండి, పేమెంట్ గేట్వే సర్వీస్ అని ఒకటి రాస్తున్నా మైక్రో సర్వీస్ నీ ముందే. జస్ట్ నేను ఏం లాజిక్ పెట్టట్లా, పేమెంట్ గేట్వే సర్వీస్ అని ఇలా పెట్టాను. స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ అంటున్నా, దీనికి ఏం కావాలి? ఇది యురేకా. ఇక్కడ మీరు సెట్ చేయొచ్చు స్టార్టర్ డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి. యురేకా డిస్కవరీ క్లయింట్ ఇది. వెబ్ అని పెట్టుకున్నా డిపెండెన్సీస్. నెక్స్ట్ అని యాడ్ చేశాను. జస్ట్ ఫినిష్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఒక సర్వీస్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఏదది చూడండి ఇక్కడ. యాస్ పేమెంట్ గేట్వే సర్వీస్. ఇప్పుడు చూడండి ఇది పేమెంట్ గేట్వే సర్వీస్. నాకు దీన్ని అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి పేమెంట్ గేట్వే సర్వీస్ ఒకటే ఉందా? ఇది పోర్ట్ కావాలిగా దీనికి. సర్వర్ డాట్ పోర్ట్ 1177 అనేది పోర్ట్ నెంబర్ ఇచ్చా. మిగతా ప్రాపర్టీస్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అక్కడ నుంచి మీకు తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ గేట్వే సర్వీస్లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే ఒక్క నిమిషం. యురేకా ఒక సర్వీస్ క్రియేట్ చేసిన తర్వాత మిగతా ఆటంతులవే వచ్చేస్తాయి. నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చేయి. సింపుల్ ప్రాక్టీస్ చేయి. ఏదైనా డౌట్స్ వస్తే ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని రిజిస్టర్ పెట్టాను. ఈ సర్వీస్ని అప్ చేయాలంటే ఎలా వెళ్తాం? ఇక్కడ మనకి డాష్ బోర్డ్ ఉందా? బూట్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఏదది ఓకే పేమెంట్ గేట్వే సర్వీస్. ఎస్ రీస్టార్ట్. ఇప్పుడు నాకు యురేకాలోకి ఎన్ని సర్వీసెస్ రావాలి? 2 రావాలి. సింపుల్ అమ్మా. దీన్ని నేను దాంట్లో సర్వీస్ కంట్రోలర్ డిఓ ఏం బిజినెస్ లాజిక్ ఏం పెట్టలా. జస్ట్ స్మాల్ సర్వీస్ చేశాను. ఎందుకంటే సింపుల్గా మీరు అడగొచ్చు 1 SMS. ఈ ఆద్ సర్వీసు, ఈ లాయల్టీ పాయింట్ సర్వీస్ ఏంటంటే జస్ట్ నేను మేక్ మై ట్రిప్ అప్లికేషన్ ఉంది కదా, మేక్ మై ట్రిప్ అప్లికేషన్ని మల్టిపుల్ మైక్రో సర్వీస్కి ఎలా డివైడ్ చేయొచ్చు అని చెప్పానమాట. మనకు తెలుసు కదా 1 SMS. నీకు ఆల్రెడీ ఇవన్నీ నేను యూట్యూబ్లో పెట్టున్నానమ్మా మంది. ఏది మీరు ఇది ఒకసారి చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. శ్రీనివాస్ టెక్ అకాడమీ. ఈ రోజు నుంచే మైక్రో సర్వీస్ డెవలప్ అయింది. శ్రీనివాస్ టెక్ అకాడమీ. ఎస్ ఇది. దీనికి రిజిస్టర్ అవ్వండి మనకి. ఓకేనా? దీనికి రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ వీడియో ఇది జావా రియల్ టైం ప్రాజెక్టు. ఇది స్ట్రీమ్స్ జస్ట్ చెప్పాను స్ట్రీమ్స్. ఇంకా ఆ స్ట్రీమ్స్ సిరీస్గా స్టార్ట్ అవ్వద్ది. రిజిస్టర్ అవ్వండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా? డన్నా? రైటా? ఓకే. ఇప్పుడు నేనేంటి ఎస్ ఇప్పుడు నేను ఈ సర్వీస్ కానీ అప్ అయింది. ఈ సర్వీస్ అప్ అండ్ రన్నింగ్. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నా యురేకా సర్వర్ రిఫ్రెష్ చేస్తా. ఎస్ ఓకే బాస్, ఐ గాట్ సెకండ్ సర్వీస్ ఆల్సో, దట్ ఈస్ పేమెంట్ గేట్వే సర్వీస్. ఎస్ దిస్ ఈస్ ద హోస్ట్, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సర్వీస్ అండ్ పోర్ట్. ఎందుకంటే అమ్మా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్తే రియల్ టైంలో చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి అమ్మా. మీరు సింపుల్ 1 SMS. స్మాల్ క్వశ్చన్ అన్న. ఇప్పుడు ఇక్కడ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం కదా ఇక్కడ. అవునమ్మా.
ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీస్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా మనకి ఇన్బిల్ట్ గా లేదమ్మా, డిఫాల్ట్ గా వచ్చే ప్రాపర్టీస్ ఒకటే ఉంటుంది, దాని నేమ్ ఒకటే ఉంటుంది, మిగతా అన్ని మనకి ఒక్కసారి మీకు చెప్తానండి. మీరు ఇక్కడ ఒక్క నిమిషం, స్ప్రింగ్ బూట్ ప్రాపర్టీస్ అని ఇచ్చారంటే ఇక్కడ, ఓకేనా, ఇదిగో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఫిట్ అవుతాయి. ఇదిగో చూడండి ఇక్కడ కామన్ ప్రాపర్టీస్ ఏంటి, ఇది ఓకే, ఇక్కడ వెళ్తే ఇది చూడండి, ఇక్కడ టెస్టింగ్ ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి. చూడండి ఉన్నాయా ప్రాపర్టీస్ కనుక, అంటే ఎలా రాస్తాం ఏం రాస్తాం మొత్తం చూడండి, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. ఈ ప్రాపర్టీస్ అన్ని మేనేజ్ చేసుకో, మనం ఇన్ని ప్రాపర్టీస్ వాడడం. యాక్టివేటర్స్ ఎలా ఎనేబుల్ చేస్తాం గోయింగ్ ఫార్వర్డ్ మనం చెప్తానమ్మా, యాక్టివేటర్స్ అంటే ఏంటని. ప్యారలల్గా నేను మైక్రో సర్వీసెస్ స్ప్రింగ్ బూట్ రెండు స్టార్ట్ చేస్తానమ్మా, ఎందుకంటే మీరు కొంతమంది నాకు తెలిసి మీకు స్ప్రింగ్ బూట్ కానీ ఐడియా లేకపోవచ్చు, ఓకేనా? అవును కదా, అవునా 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 SMS అవును కదా సుందర్? అవునా, స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ ఒకరోజు నేను డైరెక్ట్గా ఇప్పుడు మైక్రో సర్వీస్ స్టార్ట్ చేశాను, నో ప్రాబ్లం. మహేంద్ర నీకు స్ప్రింగ్ బూట్ కానీ ఐడియా లేదు కదా? హలో, ఓకే, నో ప్రాబ్లం అమ్మా, నో ప్రాబ్లం, నేను చెప్తానులే, స్ప్రింగ్ బూట్ కానీ చెప్తాను. స్ప్రింగ్ బూటు మనకు కావాల్సిన స్ప్రింగ్ మైక్రో సర్వీస్ ఈ మూడిట్లో సిరీస్ చేస్తూ ఉంటాను, మేబీ ఈ మంత్ మొత్తం ఇదే చేస్తుంటాను, తర్వాత చూద్దాం, ఓకేనా? ఓకేనమ్మా, ఇప్పుడు నాకు 2 సర్వర్స్ రిజిస్టర్ అయ్యాయి, 2 సర్వీసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇంకో సర్వీస్ పెట్టుకోవాలంటే ఎస్, దీన్ని కానీ ఆల్రెడీ అప్ చేస్తున్నా, లాయల్టీ పాయింట్ సర్వీస్ అనేది అప్ చేశా. తర్వాత సెషన్ మేనేజ్మెంటు దీన్ని అప్ చేశా, యూజర్ ప్రొఫైల్లో దీన్ని అప్ చేశా. అంటే ఆల్ సర్వీసెస్ ఆర్ అప్ అండ్ రన్నింగ్. చూడండి ఇక్కడ ఈ లాగ్స్ అన్నీ వస్తుంటాయి, ఓకేనా? అన్ని సర్వీసెస్ ఎస్ అప్ అండ్ రన్నింగ్, అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇది యూరేకా సర్వర్లో హోల్డ్ చేస్తుంది. ఎస్ రీఫ్రెష్, ఎస్ ఆత్ సర్వీస్, లాయల్టీ సర్వీస్, పేమెంట్ సర్వీస్, సెషన్ మేనేజ్మెంట్ సర్వీస్ అండ్ యూజర్ ప్రొఫైల్ సర్వీస్. అంటే ఇవి ఇంపార్టెంట్. ఈ సర్వీస్ అప్ ఓన్లీ, హోస్ట్ నేమ్ శ్రీనివాస్ అనేది నా సిస్టమ్ నేమ్, సర్వీస్ నేమ్ ఏంటి, పోర్ట్ నేమ్ ఏంటి. అర్థమైందమ్మా? మైక్రో సర్వీస్లో మెయిన్ ఏంటి అర్థమైందా సార్? ఇలా రాయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏందనేది నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. రేపు స్ప్రింగ్ బూట్గా స్టార్ట్ చేస్తా. స్ప్రింగ్ బూటు, మైక్రో సర్వీసెస్, స్ప్రింగ్ ఎక్కడైతే ఉన్నాయో ఇది మొత్తం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నామమ్మా. ఈ మంత్ ఎండ్ దాకా ఉంటుంది. నేను ఎప్పుడైనా వీడియో పెట్టకపోయినా సరే 1 or 2 డేస్కి పెడుతూ ఉంటాను అనమాట, ఓకేనా? ఇప్పుడు యూరేకా సర్వర్ అంటే ఏందో అర్థమైందా మీకు? అర్థమైందా? దీన్ని ఎలా అంటే మైక్రో సర్వీస్ కమ్యూనికేషన్ ఏంటి, స్ప్రింగ్ బూట్ అంటే ఏంటిని చెప్పుకుంటూ ఉందాం, ఓకేనా? ఇలా మనకి అప్లికేషన్లో 10-15 సర్వీసెస్ కానీ మొత్తం రిజిస్టర్ చేయొచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఒకటమ్మా, నేనేంటంటే స్ప్రింగ్ బూట్ కానీ స్టార్ట్ చేస్తానమ్మా. స్ప్రింగ్ బూట్లో మీకు కొన్ని టాపిక్స్ చెప్పిన తర్వాతే, ఎందుకంటే మనకి స్ప్రింగ్ బూట్లో రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఏదైనా సరే చూడండమ్మా, మనం ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్ నుంచే మనం తీసుకొని చెప్తాము. ఈ హెల్త్ కేర్ ఉన్నాయి కదా, హెల్త్ కేర్ అంటే మెడ్లైను, ప్రాక్టికో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కామర్స్ అంటే ఫ్లిప్కార్టు, అమెజాన్, మింత్రా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి నుంచి చెప్తాం మనం మైక్రో సర్వీస్గా ఎలా డివైడ్ చేయాలని. మీరు ఏ సర్వీస్ అని చూసుకోవచ్చమ్మా. నేను జస్ట్ రియలిస్టిక్గా ఉండడానికి ఆత్ సర్వీస్, యురేకా సర్వర్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది చూడండి ఇక్కడ యురేకా సర్వర్, మేక్ మై ట్రిప్, డవ్ ఉంది కదా. ఇంకా నేనేం చేస్తానంటే నేను నెక్స్ట్ ఇంకొక సర్వీస్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు డవ్ కదా, నెక్స్ట్ యుఏటీకి వెళ్తున్నా. డవ్ అంటే నెక్స్ట్ QA1 కదా. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా. చూడండి ఇక్కడ సేమ్ ఒకటి అదేంటి, చూడండి ఇక్కడ యురేకా ఐఫన్ సర్వర్ ఐఫన్ మేక్ మై ట్రిప్ QA1 అని పెట్టుకున్నా. ఎస్, నెక్స్ట్ దీనికి ఏం కావాలి, సర్వర్, వెబ్ అవసరం, జస్ట్ సర్వర్, యురేకా సర్వర్ అని పెట్టుకున్నా. యురేకా సర్వర్ని ఇక్కడ సెట్ చేస్తే వచ్చేస్తుంది, ఓకేనా? ఫినిష్. ఇప్పుడు నేనేంది ఇంకో సర్వర్ క్రియేట్ చేశా, QA1 అని, ఓకేనా? ఇప్పుడు ఏంటి నేను చెప్పాను కదా, క్లస్టర్ అంటే ఏంటి, అంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి, ఇక్కడ సపోజ్ నేను నా దగ్గర ఉండే సర్వీసెస్లన్నీ ఒక సర్వర్లో, ఒక యురేకా సర్వర్లో పెట్టా. ఆ యురేకా సర్వర్ డౌన్ అయింది. అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందా, యురేకా సర్వర్ డౌన్ అయిందంటే? చూడండి ఇక్కడ డౌన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇది పనిచేయట్లేదు, స్టాప్ చేసేది దీన్ని.
మహేంద్ర అంటున్నా, సారీ, 1SMS అర్థమవుతుందమ్మా. దీన్ని స్టాప్ చేశా, ఓకేనా. స్టాప్ చేస్తే నాకు ఈ URL అనేది యాక్సెస్ అవ్వట్లే. అంటే ఏంటి? ఓకే, అంటే నాకు ఇన్ఫర్మేషన్ పోయిందా? అప్పుడు నేనేం చేస్తానంటే ఒక ప్రాజెక్ట్కి అట్లీస్ట్ 2 or 3 యురేకా సర్వర్స్ పెట్టానంటే, ఇప్పుడు చూడండి ఇది డౌన్ అయిందనుకో, దీన్ని అప్ చేసుకుంటా. అంటే ఇదేంటిది, ఒక్క నిమిషం, దీని కాన్ఫిగరేషన్ చేయలేదు కదా, సారీ. లెట్ మీ స్టాప్ దిస్. యాస్, యురేకా Q1. యురేకా Q1లో ఓకే, దీంట్లో నేను చేయలేదు కాబట్టి చెప్తా ఉన్నాడు ఎలా పెట్టాలి దీన్ని. ఎట్ ఎనేబుల్ యురేకా సర్వర్, ఎస్. తర్వాత అప్లికేషన్ ప్రాపర్టీస్లో సేమ్ అమ్మ, దానికి ఏమైతే పేస్ట్ చేసామో దీన్ని తీసుకెళ్ళి application.propertiesలో ఇవి 2 పెట్టుకొని, బట్ ఇది డిఫరెంట్ పోర్ట్ నెంబర్ చూడు, గుర్తుపెట్టుకోండి. పోర్ట్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉండాలి. దట్ ఈస్ ద మ్యాండేటరీ, ఎందుకంటే అన్ని పోర్ట్ నెంబర్ ఒక దాంట్లో రన్ అవ్వు, ఓకేనా. ఇది 1279 అన్న. అక్కడ ఎనేబుల్ అది ఏందన్నది? ఎనేబుల్, గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎనేబుల్ యురేకా సర్వర్ అంటే ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని సర్వర్గా ఎలా మారుస్తావు, అర్థమైందమ్మా. వాయిస్ బ్రేక్ అయిందన్న, ఒకసారి మళ్ళీ రిపీట్ అయ్యింది. ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని చూడండి, ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని యురేకా సర్వర్గా ఎలా మారుస్తావు అని అంటే ఈ యానిటేషన్ ఎనేబుల్ చేస్తుంది. ఎట్ ఎనేబుల్ యురేకా సర్వర్ అన్నిటి మీద దీని యానిటేషన్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను, చూడండి ఇక్కడ. ఓకే, అన్ని సర్వీసెస్ అన్ని డౌన్ చేస్తూ ఉన్నానమ్మా. డౌన్ ఇది డౌన్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ. ఇదేం చేశాను, క్యూఏలో ఒకటి చేశాను, ఇక్కడ చూడండి ఫాల్స్, ఇక్కడ చూడండి సేమ్ ప్రాపర్టీస్తోనే. అంటే నాకు పోర్ట్ నెంబర్ చేంజ్ అయింది ఇక్కడ. server.port అనేది ఒకటి ఉంది కదా, ఒక్క నిమిషం. రైట్, ఇది క్యూఏ కాబట్టి QA1 కాబట్టి server.port 1279 రైటా. ఇప్పుడు చూడండి, అంటే క్లస్టర్ అని చెప్పాను కదా మీకు. అంటే క్లస్టర్ అంటే ఏంటి, నా దగ్గర 2 యురేకా సర్వర్లు పెట్టాను. ఎందుకు పెట్టాను, ఒకటి డౌన్ అయింది అనుకో, ఇంకో దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా, అవునా కదా, అవునా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ సర్వీస్ ఉంది కదా, ఈ URL ఉంది కదా, ఈ URL ఇదిగో ఈ URL ఉంది కదా, చూడండి ఇక్కడ ఈ URL ఉంది కదా. దీంట్లో చూడండి ఇక్కడ ఒక సర్వీస్ని గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక సర్వీస్ని ఇప్పుడు చూడండి, ఆత్ సర్వీస్ ఉంది కదా, ఆత్ సర్వీస్లో నేనేం చేస్తున్నానంటే ఎస్ కాన్ఫిగర్ విత్ అనదర్ సర్వర్. అంటే చూడండి ఇక్కడ ఏమున్నాయి, ఒకే సర్వీస్ని 2 యురేకా సర్వర్లకు ఇచ్చా. దట్ ఈజ్ కాల్డ్ క్లస్టర్. అర్థమైందా? అంటే సేమ్ ప్రాపర్టీస్ విత్ డిఫరెంట్ పోర్ట్ నెంబర్. డిఫరెంట్ పోర్ట్ నెంబర్ చూడండి ఇక్కడ, డిఫరెంట్ పోర్ట్ నెంబర్ చూడండి ఇక్కడ. ఇది క్లస్టర్ అంటున్నా చూడండి. లోడ్ బ్యాలెన్స్ తర్వాత చెప్తానమ్మా, చూడండి ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ తర్వాత చెప్తాను. ఇదిగో రైట్, ఇదిగో చూడండి ఇక్కడ. ఇది నేను చెప్పాను, సెటప్ ఏ మల్టిపుల్ యురేకా సర్వర్స్ కాల్డ్ క్లస్టర్. ఎందుకు చెప్తాను, ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఎవరు చెప్పరమ్మా. బేసిక్గా మీరు వదిలేస్తారు ఎవరి థింగ్, ఎందుకంటే ఇక్కడ నేర్చుకుంటేనే మీరు ఇక్కడ వర్క్ చేస్తారు. చూడండి ఇక్కడ, వెన్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఓన్లీ 1 యురేకా సర్వర్, అంటే 1 యురేకా సర్వర్ యూజ్ చేస్తే బట్ ఇట్ గోస్ డౌన్, అంటే ఇప్పుడు అది గోస్ డౌన్ అంటే అప్లో లేదు. మైక్రో సర్వీస్ విల్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, హెన్స్ అవర్ సర్వర్ బికమ్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. టు అవాయిడ్ దట్ ఇన్ ద ప్రొడక్షన్. ఇది ప్రొడక్షన్లో ఉంటుంది, లోకల్ ఎన్విరాన్మెంట్లో ఉండదు. నేను జస్ట్ ఇక్కడ మీకు QA1 అని తీసుకున్నాను, బట్ ఇది ప్రొడక్షన్లో అయితే ఉంటుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. అంటే ఇక్కడ మీరు నేను ఇక్కడ మార్చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, నో ప్రాబ్లం. ప్రొడక్షన్లో ఉంటుంది అంటే నేను ఇది QAని ప్రొడక్షన్ అనుకున్నా, నో ఇష్యూస్, ఓకేనా. ప్రొడక్షన్లో ఇలా ఉంటుంది, ఓకేనమ్మా, అర్థమైందా. అండ్ జనరల్లీ క్లస్టర్ ఆఫ్ యురేకా సర్వర్స్ అంటే విత్ 2 or more సర్వర్స్. లెట్స్ సి ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఒక ఇది చూడండి ఇక్కడ, దీనికి 558 అనే ఒక పోర్ట్ నెంబర్లో కాన్ఫిగర్ చేశా. రెండోది ఏంటంటే 555లో ఒక కాన్ఫిగర్ చేశా. బట్ మైక్రో సర్వీస్ అంటే చూడండి ఇక్కడ దీంట్లో చేశాను, అర్థమైందా. దీన్ని కానీ దీంట్లో చేశాను. ఓకేనమ్మా, గాటా.
అంటే ఏంటి? ఒక 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 యురేకా సర్వర్ డౌన్ అయినా సరే, ఇంకొక యురేకా సర్వర్‌లో మనకి అది అప్ అయ్యి కనిపిస్తూ ఉంటుందమ్మా. డోంట్ వర్రీ. దీనికి కావాల్సిన ఇది ఈరోజు అప్‌లోడ్ చేస్తానా? రేపు స్ప్రింగ్ బూట్ దీనికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ స్ప్రింగ్ బూట్‌లో అసలు ఏంటని దాన్ని చెప్తాను. రేపు నుంచి స్ప్రింగ్ బూట్ ఒకటి, దానికి సంబంధించిన మైక్రో సర్వీస్ ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం. కీప్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి. హ్యాపీ లెర్నింగ్. జావా అనేది సింపుల్. అసలు భయపడొద్దు. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. జాబ్‌లో గాని సర్వైవ్ అవ్వచ్చు. దట్ ఈస్ మై కోడ్. 1 మినిట్. ఇక్కడ స్టాప్ చేస్తున్నాను.